హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వచ్చేసి కొలోనియల్ నాట్. ఎందుకు ఫస్ట్ ఒక నీడిల్ తీసుకోవాలి, ఇలాగా థ్రెడ్ను లూప్ చేసేసి నీడిల్ను థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసి 8 ఫార్మేషన్ లాగా చేయాలి. చూడండి, నెంబర్ 8 షేప్లో తీసుకొని థ్రెడ్ను పైకి పుల్ చేయాలి. ఇప్పుడు నీడిల్ని మనం ఎక్కడైతే బయటికి ఇచ్చామో సేమ్ దాని పక్కనే నీడిల్ని ఇన్సర్ట్ చేసేసేయాలి లోపలికి. ఓకే, చూడండి 8 ఫార్మేషన్ చేసి నీడిల్ని బయటికి పుల్ చేసేసి సేమ్ ప్లేస్లో దాని పక్కన లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు డానిష్ నాట్. ఇందుకోసం మనం ట్రయాంగిల్ షేప్లో డిజైన్ వేసుకొని చిన్న ట్రయాంగిల్ తీసుకోవాలండి. నేను మీకు చూపించడం కోసం పెద్దగా వేసాను. చూడండి, ఇలాగా థ్రెడ్ను బయటకు పుల్ చేయాలి. తర్వాత ఇటు సైడ్ థ్రెడ్ను ఇంకోసారి పుల్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. ఓకే, ఈ ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫస్ట్ థ్రెడ్ తీసుకొని ఒక స్మాల్ స్టిచ్ వేసి ట్రయాంగిల్ షేప్లో, మళ్ళీ ట్రయాంగిల్ షేప్లోనే బయటకు వచ్చేసి ఒక థ్రెడ్ను లూప్ చేసుకోవాలి 2 times ఇలాగా. ఓకే,
ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ అండి. ఫస్ట్ థ్రెడ్ని తీసుకొని నీడిల్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్తో థ్రెడ్ను నీడిల్కి 2 times రొటేట్ చేసి నీడిల్ని పుల్ చేయాలి. టోటల్ థ్రెడ్ని అంతా పుల్ చేసేసుకొని ఇప్పుడు వచ్చిన ప్లేస్ కాకుండా ఎగ్జాక్ట్ దాని పక్కన ప్లేస్లోంచి నీడిల్ని లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. ఓకే, చూడండి. మళ్ళీ ఫస్ట్ థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో 2 times రొటేట్ చేసి ఎగ్జాక్ట్ దాని పక్కన లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, ఫ్రెంచ్ నాట్. ఇప్పుడు సీడ్స్, మనం ఏదైనా ఫ్రూట్లో సీడ్స్ డిజైన్ను ఎలా ఫిల్ చేయడం అంటే చూడండి, సేమ్ స్ట్రైట్ స్టిచ్, సింపుల్ స్ట్రైట్ స్టిచెస్ వేయడం, స్మాల్ వే. ఓకే, స్టెమ్ స్టిచ్ చూడండి. ఫస్ట్ ఒక స్టిచ్ ఇలాగ తీసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్ దాని మిడిల్లోంచి థ్రెడ్ను మళ్ళీ బయటికి రావాలి. చూడండి, వన్ సైడ్ పుల్ చేసుకుంటూ రావాలి. ఒక స్టిచ్ మధ్యలోంచి బయటికి. ఓకే, స్టెమ్ స్టిచ్. ఇప్పుడు స్ప్లిట్ సింపుల్ అండి. సేమ్ స్టెమ్ స్టిచ్ లాగానే ఇలాగా స్టిచ్ చేసుకుంటాం కదా, కాకపోతే థ్రెడ్ను సపరేట్ చేయడం. ఇప్పుడు మిడిల్ నుంచి వస్తుంది కదా, మనం స్టిచ్ చేసిన స్టిచ్లో మిడిల్ నుంచి వస్తుంది బయటికి, అంటే థ్రెడ్ స్ప్లిట్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు థ్రెడ్ను లోపలికి ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ ఆ స్టిచ్ మధ్యలోంచి బయటికి రావాలి. థ్రెడ్ స్ప్లిట్ కావాలి, స్ప్లిట్ స్టిచ్. ఓకే,
ఇప్పుడు చైన్ స్టిచ్. ఓకే, ఇందుకోసం థ్రెడ్ను తీసుకొని లూప్ లాగా చేసి ఆ లూప్ నుంచి నీడిల్ బయటకు రావాలి. సేమ్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే బయటకు వచ్చో మళ్ళీ అదే ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళి లూప్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, సింపుల్. నీడిల్కి లూప్ చేసుకుంటూ థ్రెడ్ను స్టిచ్ చేయాలి. ఏ ప్లేస్ నుంచి వచ్చామో ఆ ప్లేస్లోంచే నీడిల్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ చైన్ స్టిచ్ నుంచే స్టిచ్చెస్ మనం సపరేట్గా వేస్తే గిన దాన్ని డిటాచ్డ్ చైన్ స్టిచ్ అంటాం. చూడండి, ఒక్కొక్క స్టిచ్ను సపరేట్గా చేస్తున్నాం కదా, దీన్ని డిటాచ్డ్ చైన్ స్టిచ్ అంటాం. ఓకే.